బలం, బలహీనత, న్యాయం ఈ 3 మాటల చుట్టూ అల్లుకున్న ఒక అద్భుతమైన కథ ఇది. ఆ కథే జలపాతం కోసం జరిగిన యుద్ధం. సరే, కథ ఎలా మొదలవుతుందంటే, సుందరపురం ఒక అడవి, అందులో ఆపద పడవి. ఆహా, వినగానే అర్థమవుతుంది కదా, ప్రశాంతంగా ఉన్నొక చోట ఏదో పెద్ద గొడవ జరగబోతోందని. ఈ ఒక్క వాక్యంతోనే మనని నేరుగా కథలోకి తీసుకెళ్ళిపోయారు. ఈ కథలో జలపాతమంటే ఏదో నీళ్లు పడే చోటు కాదు. అదే సుందరపురానికి ప్రాణం, జీవనాధారం. అక్కడున్న ప్రతి ప్రాణికి అదే మూలమనమాట. అంటే దాన్ని కంట్రోల్ చేస్తే మొత్తం అడవిని కంట్రోల్ చేసినట్టే. సరే, కథలో మొదటి భాగానికి వెళ్దాం. అడవి జీవనాడి. ఆ ఒక్క నీటి వనరే మొత్తం అడవి తలరాతను ఎలా శాసించిందో చూడాలి. అయితే ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఇక్కడే మన కథలోకి ఏనుగు పెట్టే ఒక టూల్ గేట్ ఎంటరవుతుంది. అదే ఒక నియంత పుట్టుకకు కారణమవుతుంది. ఆ గజరాజ్ ఏం చేసిందంటే, తనకున్న ఆ భారీ శరీరాన్ని అడ్డుపెట్టి ఆ మంచినీళ్ల దారిని మూసేసింది. తన బలాన్ని మంచికి కాకుండా ఇతరులను అణగదొక్కడానికి వాడింది. దాని ఆర్డర్ చాలా సింపుల్ అండ్ క్లియర్. పన్ను కట్టండి, తాజా అరటిపళ్ళు తీసుకురండి. ఇది మామూలు డిమాండ్ కాదు. ఇది అహంకారంతో, దోపిడీ చెయ్యాలనే ఆలోచనతో ఇచ్చిన ఆజ్ఞ. పరిస్థితి ఎంత సీరియస్ అయిందంటే, పళ్ళు తీసుకురాని వాళ్ల ప్రాణాలు తీస్తానని శపథం చేసింది. అంటే ఇది బతుకా చావా అన్న సమస్యగా మారిపోయింది. ఈ అరాచకంలో అందరికంటే దారుణంగా నష్టపోయింది చిన్న జీవులే. ఇప్పుడు చూద్దాం, చిలుకలు, పిచ్చుకల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో. ఎందుకంటే పాపం చిలుకలు, పిచ్చుకలు చాలా చిన్నవి కదా, అంత బరువు మోయలేవు, పళ్ళు తీసుకురాలేవు. ఫలితమేంటి? వాటి గొంతులెండిపోయి గుండెలు ఆగిపోయేంత పనయింది. ఏనుగు ఆజ్ఞ వాటికొక రకంగా మరణశాసనంలా తయారయ్యింది. మరి ఇంత నిస్సహాయంగా ఉన్నప్పుడు ఆ చిన్న పక్షులు ఏం చేయగలవో, వాటి ముందున్న దారేంటి అసలు? వాటి ముందు 2 ఆప్షన్లున్నాయి. 2 భయంకరమైనవే. 1, ఎలాగో కష్టపడి అసాధ్యమైన ఆ పని చేయడం, లేదా దాహంతో చావడమో, లేకపోతే అడవి వదిలి పారిపోవడమో. ఎంత దారుణమైన పరిస్థితో చూడండి. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. అదే ముక్కుల తిరుగుబాటు. అవును, బలహీనుల కోపం ఎలా మండిందో చూద్దాం. ఆ మూల గ్రంథంలో ఒక అద్భుతమైన వాక్యముంది. బలహీనుల కోపం ప్రళయంలా మారింది. అప్పటిదాకా ఉన్న నిస్సహాయత, కోపం అన్నీ కలిసి ఒక పెను తుఫానుగా మారాయన్మాట. ఆ తిరుగుబాటు ఎలా మొదలైందో తెలుసా? మొదట ఒక్క ముక్కు, జస్ట్ ఒక్కటే ధైర్యం చేసింది. ఆ ఒక్కటి కాస్త 100లయ్యాయి. 100 ముక్కులు ఒక్కటయ్యాయి. ఐక్యతకు ఇదే మొదటి అడుగు. ఆ తర్వాత 1000 ముక్కులు ఒక్కసారిగా దాడి చేశాయి. చూసారా, విడివిడిగా ఉన్నప్పుడు బలహీనంగా కనిపించినా కలిస్తే ఎంత పెద్ద శక్తిగా మారాయో. అవన్నీ కలిసి గజరాజు కళ్లను పొడిచాయి. కేవలం దాన్ని గాయపరచడమే కాదు, దాని అహంకారాన్ని కూడా కూల్చేశాయి. ఇది కేవలం శారీరక విజయం కాదు, నైతిక విజయం. ఇక కథ చివరికొచ్చేద్దాం. అసలు బలమంటే ఏంటి? దాని నిజమైన అర్థమేంటి? ఈ పాఠం మాత్రం నొప్పినుంచే నిల్చుకోవాల్సొచ్చింది. ఆ చిన్న పక్షుల దాడికి ఆ గజరాజు తట్టుకోలేకపోయింది. నొప్పితో వణికిపోతూ తను చేసిన తప్పును, పాపాన్ని ఒప్పుకుంది. దాని గర్వమంతా అణిగిపోయింది. ఏనుగులో వచ్చిన మార్పు చూడండి. మొదట అహంకారం వల్ల నొప్పిని అనుభవించింది. తర్వాత తన తప్పును ఒప్పుకుంది. చివరగా బలమనేది దోచుకోవడానికి కాదు, సహాయం చేయడానికే అని తెలుసుకుంది. ఈ కథ మనందరికీ ఇచ్చే అతి ముఖ్యమైన సందేశం ఇదే. బలం ఉండాల్సింది సాయానికే, దోపిడీకి కాదు. ఈ ఒక్క మాటలో కథ మొత్తం సారాంశం ఉంది. ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాదు, ఈ కథ చెప్పే మరో ముఖ్యమైన నీతి ఏంటంటే, ఐకమత్యమే మహాబలం. ఆ పక్షులన్నీ ఒక్కటి కాకపోయి ఉంటే ఈ విజయం అస్సలు సాధ్యమయ్యేదే కాదు. చివరికి న్యాయం గెలిచింది. సుందరపురంలో నీరు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించడం మొదలుపెట్టింది. అడవికి ప్రాణం తిరిగొచ్చింది. మరి ఈ కథ విన్నాక మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది కదా, ఇంతకీ బలహీనుల కోపం ఎప్పుడు ప్రళయంగా మారుతుంది? ఈ కథ చెప్పిన నీతి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి.